నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం నా పేరు సుప్రియ ముందుగా ముఖ్యాంశాలు అరవపాలెంలో పర్యటించిన మంత్రి నారాయణ డివిజన్లో అతిపెద్ద పార్కుని నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ పాకిస్తాన్ దేశంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆనం ఇండియాతో యుద్ధం చేసే స్థాయి పాకిస్తాన్కు లేదంటూ పేర్కొన్న మంత్రి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిందన్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి టీడీపీ నేతల కళ్లల్లో ఆనందం కోసమే పోలీసులు పనిచేస్తున్నారని విమర్శ 2029 ఎన్నికల్లో మా బాబాయ్ గిరిధర్ రెడ్డిని దీవించాలని కోరిన కోటంరెడ్డి కుమార్తె వైష్ణవి కుట్రదారులకి ప్రజలే తగిన గుణపాఠం నేర్పారని వ్యాఖ్య సెల్ ఫోన్లో పెద్ద శత్రువు అన్న ప్రముఖ సైకాలజిస్టు నళిని స్టూడెంట్స్ ఎంపవర్మెంట్ కాన్ఫరెన్స్ లో తల్లిదండ్రులు విద్యార్థులకి అవగాహన నెల్లూరు నగరం అరవపాలెంలో మంత్రి నారాయణ పర్యటించారు. స్థానికుల కోరిక మేరకు అరవపాలెంలో అతిపెద్ద పార్కును నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. చిల్డ్రన్స్ పార్కు తరహాలో అతి పెద్ద పార్కును అరవపాలెంలో కూడా నిర్మిస్తామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరు నగరం బోడిగాడి తోట సమీపంలోని అరవపాలెంలో ఆయన పర్యటించారు. స్థానికుల కోరిక మేరకు అక్కడ ఒక అద్భుతమైన పార్కును నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. దాదాపు ఎకరా స్థలంలో పెద్ద పార్కును నిర్మించేందుకు మంత్రి అధికారులను ఆదేశించారు. అరవపాలెంలో అతిపెద్ద పార్కు నిర్మించేందుకు నారాయణ నిర్ణయం తీసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పార్కు డివిజన్ ప్రజలకి అందుబాటులో ఉంటుందని టీడీపీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్తో పాటు టీడీపీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, లెక్కల వెంకరెడ్డి, ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పొంగూరు నారాయణ గారు ఈరోజు ఈ ఏరియాకి వచ్చేసి విజిట్ చేయడం జరిగింది. గతంలో కూడా 2 టైమ్స్ ఏంటంటే ఈ ప్రాంతానికి వచ్చేసి చూడడం జరిగింది. ఇది చాలా దాదాపు ఒక 1 ఎకర్ పైనే ల్యాండ్ ఉంది. ఇక్కడ ఈ 1 ఎకర్ని మంచి పార్కుని చేస్తే ఇక్కడుండే పేద ప్రజలు కావచ్చు, ఇది కొద్దిగా మిడిల్ క్లాస్ స్లమ్ ఏరియా కాబట్టి వీళ్ళందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఒక మంచి పార్కు చేసి పేద పిల్లలకి తరువాత పోతే అందరికీ కూడా ఉపయోగపడేదానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద పార్క్ అవుతుంది. చిల్డ్రన్స్ పార్క్ తర్వాత నెల్లూరులో చాలా పెద్ద పార్క్ వచ్చేసేసి ఇది అవుతుంది. ఇది చాలా అందరికీ కూడా 3, 4, 5, 6, 7, 8, 9, 10 డివిజన్లకి అందరికీ కూడా ఇది అనుకూలమైన ప్రాంతము. చాలా ఆహ్లాదకరంగా తర్వాత చాలా బ్యూటిఫుల్గా చేయాలనే ఉద్దేశంతో నారాయణ సార్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ పని మీదనే మా ప్రీతమ నాయకులు మినిస్టర్ గారు నారాయణ సార్ గారు వచ్చి విజిట్ చేసి ఈరోజు విజయవాడకి వెళ్తా ఇది త్వరగా పూర్తి చేయమని చెప్పేసి మున్సిపల్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా శుభపరిణామము. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తాను. పాకిస్తాన్ దేశంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాతో యుద్ధం చేసే స్థాయిలో పాకిస్తాన్ లేదని వ్యాఖ్యానించారు. ఒక దేశం గురించి మాట్లాడే స్థాయి నాకుతో లేదో తెలియదు, కానీ భారతదేశం మీద పోరాటం చేస్తామన్న స్థాయి మాత్రం పాకిస్తాన్ దేశం. కేవలం ఉగ్రవాదాన్ని అడ్డం పెట్టుకుని ఉగ్రవాదుల్ని ముందు నడిపించి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆ దేశం బతుకుతూ పక్కన ఉన్నటువంటి భారతదేశం మీద మేము కత్తి దూస్తామనంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి భారత ప్రజలు సిద్ధంగా. భారతీయులు అన్నటువంటి వాళ్ళు ఒక మాటగా ఒక బాటగా ఈ దేశం సమస్య వచ్చినప్పుడు దేశమంతా ఒకటే, మేమంతా ఒకటే, ఏ సందర్భంలో అయినా మా దేశం మీద దండయాత్రకి ఎవరు వచ్చినా తిప్పి కొట్టడానికి మేము సిద్ధమని చెప్పి ఉక్కుపాలు తాగే పసి బిడ్డ సైతం ఈ దేశంలో భారతదేశాన్ని రక్షించుకోవడానికి భారత ప్రభుత్వానికి భారత మిలిటరీ సంస్థలకు తోడుగా నిలబడుతుందనేటువంటి విషయం 3 రోజులుగా మనం కట్టినట్టు చూస్తున్నాం. గతంలో అనేక సందర్భాల్లో యుద్ధాలు జరిగాయి. చైనా దేశంతో యుద్ధం జరిగింది, బంగ్లాదేశ్ విడుదలకు యుద్ధం చేశాం, రకరకాల యుద్ధాలు చూసాం. అప్పుడు మీడియా లేదు. 3 రోజులకు 4 రోజులకు ఒక ఫోటో వస్తే మీడియా పత్రికల్లో చూసేవాడు. ఇవాళ అక్కడ బ్లాస్ట్ జరుగుతుంటే ఇక్కడ కనబడతా ఉంది. అక్కడ వైమానిక దళాలు వాళ్ళ ముందుకు దూసుకు వెళ్తుంటే ఇక్కడ కనబడతా ఉంది. ఇంకా అసలు మన ఆర్టిలరీ వ్యవస్థ అడిగే పెట్టలేదు. కేవలం వైమానిక సామర్థ్యంతోనే ఇవాళ పాకిస్తాన్ ఇతర దేశాలను పోయి అడుక్కునే పరిస్థితి వచ్చింది.
అయ్యా మీరు మాకు సాయం చేయండి, లేకుంటే భారతదేశానికి నచ్చజెప్పి మా మీద బాగులేదని చెప్పండి అని చెప్పే పరిస్థితికి దిగజారిపోయింది పాకిస్తాన్ దేశం. ప్రజాస్వామ్యం లేదు ఆ దేశంలో. ఇవాళ మనకు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక, అన్ని పార్టీలు గెలుస్తున్నాయి, అన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి, నాయకత్వాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, సిద్ధాంతాలు విధానాలు మారుతున్నాయి. కానీ పాకిస్తాన్ దేశానికి మాత్రం ఒకటే విధానం, ఆ విధానమే ఉగ్రవాదం. ఆ ఉగ్రవాదం చేతుల్లో బందీలయ్యారు పాకిస్తాన్ మిలిటరీ. ఆ మిలిటరీ చేతిలో బందీ అయింది పాకిస్తాన్ ప్రభుత్వం. కాబట్టి ప్రజాస్వామ్యం లేదు పాకిస్తాన్. పేరుకే ఎన్నిక, గెలిచిన వాడు చెప్తే వినే మాట మిలిటరీ అధికారులు వినరు, మిలిటరీ అధికారులు చెప్తే ఉగ్రవాదులు వినరు. అది వాళ్ళ పరిస్థితి. భారతదేశం అది కాదు. ప్రపంచ దేశాల్లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. భారత రాజ్యాంగ సృష్టికర్తలు అన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ లాంటి మహానాయకులు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి పెద్దలు భారత రాజ్యాంగాన్ని సృష్టిస్తే ఆ రాజ్యాంగంలో ప్రతి అక్షరానికి ఈ దేశంలో విలువ ఉంది. ఆ అక్షరపు విలువలే ఇవాళ భారత రాజ్యాంగాన్ని, భారతదేశాన్ని కాపాడుతుంది. కాబట్టి ఇవాళ మన దేశంతో పోరాటం చేసే స్థాయి లేదు. విశ్వసాయి విద్యా సంస్థల సహకారంతో స్టూడెంట్స్ ఎంపవర్మెంట్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లిదండ్రులు, విద్యార్థులకి ప్రముఖ సైకాలజిస్ట్ నళిని కౌన్సిలింగ్ ఇచ్చారు. సామాజిక కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరు విశ్వసాయి విద్యా సంస్థల సహకారంతో నగరంలోని చిల్డ్రన్స్ పార్కులో స్టూడెంట్స్ ఎంపవర్మెంట్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రముఖ సైకాలజిస్టు నళిని ఆధ్వర్యంలో వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ముఖ్యంగా పిల్లలు, తల్లిదండ్రుల మధ్య దూరం పెరుగుతుందని, సెల్ ఫోన్ పెద్ద శత్రువు అని, అందుకు సెల్ ఫోన్ ఆధునిక పోకడలే కారణమని ఆమె పేర్కొన్నారు. పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని, వారితో ఎక్కువ సమయం గడపాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అనంతరం పిల్లలకు, తల్లిదండ్రులకు కొన్ని రకాల గేమ్స్ నిర్వహించారు. అలాగే విశ్వసాయి స్కూల్స్ విద్యార్థులచే యోగా, కరాటే, డాన్స్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇటువంటి సామాజిక కార్యక్రమాలకు తమ విద్యా సంస్థల నుంచి సహకారం ఉంటుందని చైర్మన్ డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. డైరెక్టర్లు జి కృష్ణమోహన్, వై శివసంకేత్, డీన్ రఘురాములు విద్యార్థులు, తల్లిదండ్రులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరికీ వారు ధన్యవాదాలు తెలిపారు. ఏ ప్రపంచంలో ఏది జరిగినా కూడా మనకు పట్టట్లేదు ఈ ఫోన్ లో ఉండిపోయి. కానీ ఇలాగ అందరితో కలవడం మూలాన ఏదో ఒక రకంగా మన మైండ్ ఒక డాన్స్ చూడడంలో కానీ, ఒక యోగా చూడడంలో కానీ ఎంత రిలాక్స్ అయ్యామో ఒప్పుకుంటున్నారా మీరందరూ? ఒప్పుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉదయం నుంచి రకరకాల పనులు చేసిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అలాగే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, రకరకాల సమస్యలన్నీ ఈ 1 hour గా చూస్తున్న ప్రోగ్రామ్స్ తో చాలా వరకు మర్చిపోయారు. అదే టైం మీరు ఏ ఫోన్ చూస్తున్నా గానీ, ఈ సోషల్ మీడియాలో ఒక టీవీ సీరియల్ ఏది మనకి లైఫ్ లో ఉపయోగపడిందో దాన్ని ఎంచుకోవడంలో తప్పులేదు. కానీ అవసరమే ఈ రోజుల్లో. కానీ దాన్ని ఎంతవరకు ఉపయోగించాలనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా పిల్లల కంటే కూడా మదర్స్ దాన్ని పిల్లల గురించి వాళ్ళ ముందు తీకపోవడమే బెటర్. ఇప్పుడు పుట్టిన బాబు గాని పాప గాని 3 months నుంచే ఇలా అంటున్నారు నిద్రపోతుంటే కూడా. ఎలా వచ్చిందంటే వాళ్ళ మాటల కంటే కూడా వాళ్ళ అనుకరిస్తున్నది ముఖ్యంగా మదర్ని చూస్తూ ఉంటారు. ఏదైనా ఫోన్ రాగానే గబగబా పరిగెత్తడము. మైపాడ్ రోడ్డు ప్రశాంతి నగర్లో నారాయణ సిబిఎస్ఈ పాఠశాల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. స్కూల్ను నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ప్రారంభించారు. అత్యున్నత స్థాయి నాణ్యత ప్రమాణాలతో విశాలమైన ప్రాంగణంలో సిబిఎస్ఈ నారాయణ స్కూల్ అందుబాటులోకి తీసుకొచ్చామని ఆ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరం 5వ డివిజన్ మైపాడు రోడ్డు ప్రశాంతి నగర్లో నారాయణ సిబిఎస్ఈ పాఠశాల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమంలో వేమిరెడ్డి పాల్గొని స్కూల్ ని ప్రారంభించారు. అనంతరం విజయభాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల నూతన సిబిఎస్ఈ బ్రాంచ్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన సగటు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని
అత్యుత్తమ నాణ్యమైన శిక్షణ అందించేందుకు ఈ ప్రాంతంలో నారాయణ నూతన శాఖను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జూన్ 12వ తారీఖు నుండి తరగతులు ప్రారంభమవుతాయని, ఇప్పటికే అడ్మిషన్లు జరుగుతున్నాయని భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ సదావకాశాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏజీఎంలు, అకాడమిక్ డీన్లు, ప్రిన్సిపల్, ఆర్ఐ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ నందు మా నారాయణ విద్యా సంస్థల్లో భాగంగా ఈ మైపాడ్ రోడ్డు, కిసాన్ నగరు, కొత్తకాలం సెంటరు, నారాయణరెడ్డిపేట, అల్లీపురం, సాదావరిపాలెం, ఈ మైపాడ్ రోడ్డు సరౌండింగ్స్ అంతా అప్ టు ఇందుకూరుపేట వరకు విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ ఏరియాలో ఉన్న అన్ని ఏరియాల వారికి అందుబాటులో ఉండే విధంగా ప్రశాంతి నగర్లో ఈరోజు నారాయణ సిబిఎస్సి స్కూల్, సిబిఎస్సి కరికులం విత్ ఈటెక్నో అండ్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్తో ఈ-కిడ్స్, ఈ-ఛాంప్స్ అండ్ మెడిఛాంప్స్, ఐఐటి ఆల్ ప్రోగ్రామ్స్తో ఈరోజు ప్రశాంతి నగర్లో ఆఫీసు ప్రారంభించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అన్ని వసతులతో సిబిఎస్ఈ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలో బెటర్ స్టాండర్డ్స్ ఉండేటట్టుగా, దానికన్నా బెటర్ స్టాండర్డ్స్ ఉండేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ప్రతి మిడిల్ క్లాస్ పీపుల్కి హై స్టాండర్డ్స్ ఉండే విద్యను అందించే దిశగా ఈ స్కూల్ని ఈ ఏరియా వాసులందరికీ మంచి మెరిట్ స్టూడెంట్స్గా తయారు చేసే దిశగా ఈరోజు మన ఆఫీస్ ప్రారంభించుకోవడం జరిగింది. జూన్ 12వ తారీఖు నుంచి ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఈ లోపల ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిన అందరూ కూడా దీంట్లో చేసుకోవచ్చు. సగటు విద్యార్థిని కూడా మంచి మెరిట్ విద్యార్థిగా తీర్చిదిద్దే దిశగా ఇక్కడ కరికులము, ప్రోగ్రాము డిజైన్ చేయబడి ఉంటుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరిని పర్సనల్ కేర్తో ఈ మైపాడు ప్రశాంతి నగర్ స్కూల్ని రాబోయే రోజుల్లో ఒక మంచి రిజల్ట్ ఓరియంటెడ్, కెరీర్ బేస్డ్ మంచి స్కూల్గా తీర్చిదిద్దాలని నారాయణ విద్యా సంస్థలందరూ కూడా దీనికి ముందుంటాయని సమనంగా తెలియజేస్తున్నాం పత్రికాముఖంగా. నా పేరు రవివర్మ, నేను స్కూల్ శాఖ ఏజెంట్ని. ఈరోజు సంతోషకరం, మైపాడ్ రోడ్లో ఉన్నటువంటి ప్రశాంతి నగర్లో నారాయణ సిబిఎస్ఈ స్కూల్ని చాలా గ్రాండ్గా ఓపెన్ చేశాం. ఈ ఓపెనింగ్ యూజ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి గారికి మా స్టాఫ్ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, ఈ స్కూల్లో నర్సరీ నుంచి 9th క్లాస్ వరకు ఫస్ట్ ఇయర్ ఉంటుంది. నర్సరీ PP1, PP2 ఈ-కిడ్స్, 1 to 5th ఈ-ఛాంప్స్, 6th to 9th విత్ సిబిఎస్ఈ కరికులంతో ఈటెక్నో ప్రోగ్రాంతో రన్ చేస్తున్నాం. పిల్లల యొక్క సగటు విద్యార్థి ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఆ సగటు విద్యార్థిని మంచి పౌరుడిగాను, అలాగే అకాడమిక్స్లో మంచి స్టాండర్డ్గా రూపొందించాలంటే ఖచ్చితంగా మనం చూస్ చేసుకోవాల్సింది నారాయణ గ్రూప్ని. చదువు ఎంత ఇంపార్టెంటో చదువుతో పాటు ఈ కోకరికులర్ యాక్టివిటీస్ కూడా అంతే ఇంపార్టెంట్. వీటితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ చేయడానికి ఏదైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా పిల్లలకి అందుబాటులోకి తీసుకొచ్చి పిల్లలు ఓవరాల్ డెవలప్మెంట్గా, హోలిస్టిక్ డెవలప్మెంట్ అయ్యే విధంగా ఉండే విధంగా ఖచ్చితంగా ఈ ప్రశాంతి నగర్లో ఉన్నటువంటి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ ముందుంటుందని ఆశిస్తూ. అందరికీ నమస్కారం. నా పేరు సునీల్, ఈ బ్రాంచ్ ప్రిన్సిపల్ని. నెల్లూరులో ప్రతి ఏరియాలో ఈ ప్రశాంతి నగర్ నుంచి చాలామంది చాలా దూరాలు వెళ్తున్నారు సిబిఎస్ఈ కరికులం కోసం, ఐఐటి కరికులం కోసం. దాన్ని ఉద్దేశించి మన నారాయణ సారు, జనరల్ మేనేజర్ విజయభాస్కర్ సారు ఎంతో పర్సనల్గా తీసుకొని ప్రశాంతి నగర్లో సిబిఎస్ఈ ప్లస్ ఐఐటి ప్రోగ్రాము విత్ ప్లే గ్రౌండ్ అండ్ ప్లే యాక్టివిటీస్ తోటి మంచి స్కూల్ని నిర్మించడానికి ప్రోత్సహించారు. శిఖరాలని, గోల్స్ని అధిరోగించాలని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.
లక్ష్మీ నరసింహస్వామి జయంతిని పురస్కరించుకొని పొదలకూరు పంచాయతీ బస్టాండులో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చొప్ప వెంకటేశ్వర్లు, కసట్టి వెంకటేశ్వర్లు భక్తులు ప్రజలకు మజ్జిగను పంపిణీ చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకొన బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా పొదలకూరు పట్టణంలోని పంచాయతీ బస్టాండ్లో చొప్ప వెంకటేశ్వర్లు, కసట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నరసింహస్వామి జయంతిని పురస్కరించుకొని గత 3 ఏళ్లుగా పంచాయతీ బస్టాండులో పెంచలకొన బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకాటి శ్రీనివాసరెడ్డి, దామోదర్రావు, తుమ్మల శ్రీనివాసులు, కృష్ణయ్య నాయుడు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దీనికి ముఖ్య అతిథిగా మేము మన పొదలకూరు సాయిబాబు ట్రస్ట్ సెక్రటరీ గారు అయినటువంటి నాగశెట్టి దామోదర్ గారిని పిలవడం జరిగింది. దామోదర్ గారు, అదేవిధంగా నంబర్ అయినటువంటి ఆనంద్ గారు, కొమ్మల శ్రీనివాసులు గారు, నల్పేని ప్రసాద్ గారు, అయ్యప్ప స్వామి సేవా సమాజం కమిటీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కోటపాటి కృష్ణనాయుడు, అదేవిధంగా పొదలకూరు ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 205 కుటుంబాలకు 2.60 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్స్ అందజేశామని మంత్రి ఆనం తెలిపారు. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 22 మంది లబ్ధిదారులకి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన అందజేశారు. ప్రధానంగా 2 విషయాలు మీడియా ద్వారా ఇవాళ చెప్పవలసినటువంటిది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా రైతాంగానికి ఈ సంవత్సరం గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా 2వ పంటకి నీళ్లు సోమశల ప్రాజెక్ట్ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎప్పుడు 2వ పంటకు నీళ్లు ఇచ్చినా డెల్టాకు మాత్రమే ఇచ్చేవాళ్ళు. నాన్ డెల్టా కాలువలకి నీళ్లు ఇచ్చినటువంటి దాఖలాలు గతంలో ఎప్పుడూ లేదు. ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు చూపినటువంటి మాకు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో కృష్ణా జలాలని పెన్నా పరివాహక ప్రాంతంలోని సోమశల ప్రాజెక్టుకి సకాలంలో విడుదల చేయడంతో ఈ జిల్లాలో పడినటువంటి వర్షాల వల్ల మనం జాగ్రత్తగా సోమశల ప్రాజెక్టులో నీటిని వాడుకున్నటువంటి సందర్భం వల్ల మనకి మిగులు జలాలు సోమశల ప్రాజెక్టులో తెలుగు గంగ అయినటువంటి కండలేరు రిజర్వాయర్లో కూడా నీళ్లు నిలబడ్డాయి. దాదాపుగా 100 టీఎంసీల నీరు 2వ పంటకు ఇవ్వాలనే సమావేశం పెట్టే రోజుకి ఈ జిల్లాలో 2 రిజర్వాయర్లో నిల్వ ఉంచడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజే నిర్ణయించాం 2వ పంటకి నీళ్లు విడుదల చేయాలని. ఆ విడుదల చేసే కార్యక్రమాన్ని పోయిన వారం నేనే స్వయంగా వచ్చి సోమశల నుంచి నీటి విడుదల చేయడం కూడా జరిగింది. డెల్టా ప్రాంతం అయినటువంటి ఈ యొక్క పెన్నార్ డెల్టా కానీ కనిగిరి రిజర్వాయర్ కింద ఉన్నటువంటి డెల్టాకి 2వ పంటకి నీళ్లు ఇస్తూ ఈరోజు నాన్ డెల్టా ప్రాంతానికి కూడా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాము అని చెప్పి. ఎప్పుడూ కూడా పెన్నా డెల్టాకి ఉండేది 1,67,000 ఎకరాలు. కానీ ఈ సంవత్సరం దాదాపు 2 లక్షల ఎకరాలకి పెన్నా డెల్టా ఆయకట్టు అంటే గతంలో ఉన్న ఆయకట్టు కన్నా అదనంగా ఆయకట్టు పెరిగింది. పెరిగినటువంటి ఆయకట్టును కూడా దృష్టిలో ఉంచుకొని 22.219 అంటే 22 టీఎంసీల 219 క్యూసెక్కుల నీరు 2వ పంటకి ఇవ్వాలని చెప్పి పెన్నా డెల్టాలో నిర్ణయం తీసుకున్నాం. నాన్ డెల్టా కాలువలు కనుపూరు కాలువ, కావలి కాలువ, అలాగే ఉత్తరపు కాలువ, దక్షిణపు కాలువ, ఈ 4 కాలువలు సోమశల ప్రాజెక్టు కింద నాన్ డెల్టా కాలువలు. ఈ 4 కాలువలకు కూడా నీటిని విడుదల చేయడానికి దాదాపుగా 1,64,000 ఎకరాలకి నాన్ డెల్టా కాలువలకు కూడా ఈ సంవత్సరం నీరు విడుదల చేశాం. అందులో కనుపూరు కాలువకి 20,000 ఎకరాలు, కావలి కాలువకి 74,000 ఎకరాలు, ఉత్తరపు కాలువకి 35,000 ఎకరాలు, దక్షిణపు కాలువకి 35,000 ఎకరాల లెక్కన 1,64,000 ఈ నాన్ డెల్టా కాలువలకు కూడా ఈ సంవత్సరం విడుదల చేస్తూ ఉన్నాం. అంటే మొత్తం మీద 3,64,000 ఎకరాలకు 40 టీఎంసీల నీరుని ఈరోజు సోమశల ప్రాజెక్టులో ఎవాపరేషన్ లాసెస్ కానీ త్రాగునీటికి అట్టిపెట్టాల్సినటువంటి నీటిని కానీ
అలాగే సీపేజెస్ని కానీ అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసుకొని ఈ 40 టీఎంసీల నీరు మనం రెండవ పంటకి విడుదల చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా రైతాంగానికి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేసే కార్యక్రమం. కూటమి పాలనపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు పూర్తయింది. ఈ 11 నెలల కాలంలో అందరూ కూడా చూస్తూనే ఉన్నారు ఎంత అరాచకం మన కళ్ళకు కనపడతా ఉందన్నది. వాళ్ళు చెప్పినటువంటి హామీలు నెరవేర్చకపోగా ఏదైతే అవి నెరవేర్చమని ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారో ఆ గొంతు నొక్కేదానికి చేస్తున్నటువంటి కేసులు కానీ ఇవన్నీ కూడా పరాకాష్ఠకు చేరినాయి. గత 2 రోజుల నుంచి అయితే అంటే 9వ తారీఖున 10వ తారీఖున నిన్న మొన్న ఈ 2 రోజుల్లో కూడా అత్యంత బ్లాక్ డేస్ గా కూడా ఈ రెండింటిని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశంలో మహిళలకి కొంత ప్రత్యేక స్థానం కూడా ఇస్తారు, గౌరవం కూడా ఉంది. కొన్ని శతాబ్దాలుగా ప్రాచీన కాలంలో మహిళలు అణచివేతకు గురైన విషయం అందరికీ తెలిసిందే. మరి అలాంటి క్రమంలో వాళ్ళను కూడా మనం ప్రోత్సహించాలి, వాళ్ళను కూడా సమాజంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఒక గౌరవంగా వారిని మనం చూడాలన్న ఆలోచనతో భారత ప్రభుత్వం వారికి అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాలు కానీ వారికి ఇవ్వడం కూడా గౌరవాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. వారి కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలను కూడా తీసుకురావడం కూడా జరిగింది. ఇంత ఉన్నతంగా మనము మహిళల్ని ఎంకరేజ్ చేయడం కానీ మహిళల్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి సంబంధించి ప్రోత్సహిస్తూ ఉంటే దానికి భిన్నంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఏం జరుగుతూ ఉంది అని ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చూసే పరిస్థితి ఏర్పడింది. దట్టు ఇంకొక విషయం కూడా చెప్పాలంటే మహిళలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వీరందరూ కూడా చాలా కాలం నుంచి పురాతనంగా చాలా కాలం నుంచి కూడా వారందరూ కూడా కొంత అణచివేతకు గురి కాబట్టినారన్న ఉద్దేశంతో వారిని కూడా ఎంకరేజ్ చేయాలా, వారికి కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వాలా అన్నది మన రాజ్యాంగంలో కానీ మన ప్రభుత్వాలు కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు. మరి ఇక్కడ ఈ 2 రోజుల్లో ఇక్కడ చూస్తే ఒక బీసీ మహిళ చిలకలూరుపేటలో జరిగినటువంటి సంఘటన, అదేవిధంగా తాడికొండ దగ్గర ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంపీటీసీ అయినటువంటి కల్పన అనే ఒక మహిళ, ఈ ఇద్దరి మీద కూడా చిలకలూరుపేటలో చూస్తే ఆమె ఒక మాజీ మంత్రిగా కూడా పనిచేసి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి, మరి ఒక బీసీ మహిళ, ఒక ప్రముఖమైనటువంటి రాజకీయ నాయకురాలు, ఇంకొక పక్క చూస్తే ఒక దళిత నాయకురాలు, ఒక ఎంపీటీసీగా పనిచేస్తున్నటువంటి కల్పన, వీరిద్దరిని కూడా గడిచిన 2 రోజులుగా వారికి జరిగినటువంటి అవమానం కానీ వారి మీద పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు కానీ చూస్తే ఈరోజు సభ్య సమాజం కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. అందరూ కూడా గమనించి ఉంటారు. ఒకవేళ ఎవరైనా కనుక చూడకపోతే ఆ రెండింటిని కూడా ఇప్పుడు మీకు వీడియో ద్వారా చూపించి అసలు జరిగిన సంఘటనలు ఏంటి అనేది ప్రజల దృష్టికి తీసుకురావడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తారు. సో మొట్టమొదటిగా ఈ చిలకలూరుపేటలో జరిగినటువంటి విడుదల రజనీ గారి కేసుకు సంబంధించి అయితే ఆ పిఏను అరెస్ట్ చేసే క్రమంలో ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు, రీజన్ చెప్పండి అని అడిగిన దానికి ఒక మాజీ మంత్రి, ఒక మహిళ, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళని కూడా చూడకుండా విచక్షణారహితంగా ఆమెను నెట్టేసేసి ఆమె కారులోకి బలవంతంగా లోపలికి పోలీస్ అధికారులు వెళ్ళినటువంటి తీరైతే చాలా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా బాధపడినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అదేవిధంగా రెండవది తాడికొండలో జరిగినటువంటి కల్పన గారి విషయంలో అర్ధరాత్రి 3:30 సమయంలో ఇంట్లోకి చొరబడి 20 మంది పోలీసులు ఆమెను బలవంతంగా బయటకు లాక్కొస్తా ఉన్నప్పుడు ఆమె నైటీ వేసుకుంటే చీర కట్టుకుంటాను అంటే కూడా పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళ మదర్ అక్కడ నిలబడి అయ్యా నా బిడ్డ కోక కట్టుకొని వస్తుంది అని చెప్పి ఆమె ప్రాధాయపడి ఆ పోలీసుల కాళ్ళ మీద పడతా ఉంటే ఆ చీర తెచ్చివ్వండి మేము కారులోనే కడతామని చెప్పి మగ పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు చాలా జుగుప్సాకరంగా కూడా ఉంది. ఈ 2 సంఘటనల్ని ప్రజలకు తెలియచేయాలన్న ఉద్దేశంతో మొదటగా నేను వీడియోను కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. 339 అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె కోటంరెడ్డి వైష్ణవి ట్రయల్ రన్ నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో 19వ డివిజన్లో 6 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయన్నారు.
2029 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి మా బాబాయి కోటంరెడ్డి గిరితరెడ్డి బరిలో నిలుస్తున్నారని రూరల్ ప్రజలు తమ దీవెనలు అందించి ఘన విజయం అందించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కుమార్తె కోటంరెడ్డి సాయి వైష్ణవి కోరారు. ఈ నెల 15న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 339 అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాల సందర్భంగా 19వ డివిజన్లో ట్రయల్ రన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా వైష్ణవి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో 19వ డివిజన్లో 6 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఎన్నికల సమయంలో నాన్నను ఓడించేందుకు కుట్ర రాజకీయాలు చేశారన్నారు. ప్రజలు మాత్రం కోటంరెడ్డిని దీవించి 35,000 భారీ మెజారిటీని అందించారన్నారు. కుట్రదారులకు ప్రజలే తగిన గుణపాఠం నేర్పారన్నారు. గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని, తమకు భారీ విజయం అందించిన ప్రజలకు తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత ధార్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 339 అభివృద్ధి పనులను కేవలం 60 డేస్లో కంప్లీట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రేపు మే 15వ తారీఖున ప్రారంభోత్సవాలకి సిద్ధంగానున్నాయి. అందులో భాగంగా ఈరోజు నేను ఇక్కడ 19వ డివిజన్కి విచ్చేసి ఇక్కడ జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగింది. ఇప్పుడే స్థానిక నాయకులు మదన్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, మనము ఎలక్షన్స్ పూర్తయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ డివిజన్లో 6 కోట్లు ఖర్చు పెట్టి మనము అభివృద్ధి పనులు చేశాము అని చెప్పి, ఈ క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులు అవగాహన లేని వాళ్ళు ప్రజలని మేము ఇన్ఫ్లుయెన్స్ చేసేయగలుగుతాము, నాన్నకి ఎన్నిక చాలా కష్టంగా ఉండబోతుంది, నాన్నకి ఎన్నిక పోటాపోటీగా ఉండబోతుందని పలు రకాల పుకార్లు సృష్టించారు. వారు అవతల వ్యక్తిని గెలిపించాలి అని చేసే ప్రయత్నాల కన్నా కూడా నాన్నని ఎలా అయినా సరే ఓడించాలి అనే విధంగానే వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రజలు మాత్రం నాన్నకి ఈసారి 35,000 పైచిలుక ఓట్లు మెజారిటీ అందించి ప్రజలకు నిత్యం ప్రజలతో ఉండి ప్రజల సమస్యలకై పోరాటం చేసే ఒక వ్యక్తిని వదులుకోలేదు. అవన్నీ కూడా నాన్న నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈరోజు బాబాయ్ ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. బాబాయ్కి ఎప్పుడు కూడా మీ సపోర్ట్ ఉండి దీవిస్తారని చెప్పి నాన్నని దీవించినట్టే నేను ఆశిస్తున్నాను. ముత్తుకూరు మండలం కప్పల దొరువులో భక్తులు తమ దైవ భక్తితో దేశభక్తిని చాటుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన పల్లకీ సేవలో జాతీయ జెండాలు చేతబట్టి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత్ పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ రక్షణ వ్యవస్థకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ మద్దతు తెలుపుతున్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కప్పల దొరువులో కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు తమ దైవ భక్తితో పాటు దేశభక్తిని చాటుకున్నారు. ప్రతి శనివారం జరిగే పల్లకీ సేవలో భాగంగా జాతీయ జెండాలు చేతబట్టి స్వామివారికి ప్రత్యేక పల్లకీ సేవ నిర్వహించారు. దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న త్రివిధ దళాల సైనికులు, అధిపతులు, ప్రభుత్వ పాలకుల కోసం వారికి దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ పూజలు చేశారు. అనంతరం భారత్ మాతాకి జై అంటూ గోవింద నామాలు ఆలపిస్తూ పల్లకి నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం అర్చకులు రంగనాథాచార్యులు మాట్లాడుతూ మనందరి బాగు కోసం పాటుపడుతున్న సైనికుల క్షేమం కోసం దైవసేవ, దేశసేవ అనే నినాదంతో ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిమ్మ మోహన్ కిషోర్, సుంకర సురేష్, అలపాక శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సంఘంలో శ్రీ నాగవరప్పమ్మ, శ్రీ పోలేరమ్మ మహాకుంభాభిషేకం జాతర మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జాతర మహోత్సవాలలో భాగంగా వేద పండితులు చండీ సప్తశతి హోమం నిర్వహించారు. నెల్లూరు జిల్లా సంగమండలం కొరుమెర్ల గ్రామంలో శ్రీ నాగవరప్పమ్మ, శ్రీ పోలేరమ్మ మహాకుంభాభిషేకం జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జాతర మహోత్సవాలలో భాగంగా వేద పండితులు చండీ సప్తశతి హోమం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహకులు వడ్లమాని చిన్నకొండ స్వామినాయుడు, గద్దె మాల్యాద్రి యాదవ్ దంపతులు ఈ హోమంలో పాల్గొని మంత్రాలు జపిస్తూ హోమం చేశారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చూడలేదు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అరవపాలెంలో పర్యటించిన మంత్రి నారాయణ డివిజన్లో అతిపెద్ద పార్కుని నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకి ఆదేశాలు జారీ. పాకిస్తాన్ దేశంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆనం ఇండియాతో యుద్ధం చేసే స్థాయి పాకిస్తాన్ కు లేదంటూ పేర్కొన్న మంత్రి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిందన్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి టీడీపీ నేతల కళ్లల్లో ఆనందం కోసమే పోలీసులు పనిచేస్తున్నారని విమర్శ. 2029 ఎన్నికల్లో మా బాబాయ్ గిరిధర్ రెడ్డిని దీవించాలని కోరిన కోటంరెడ్డి కుమార్తె వైష్ణవి కుట్రదారులకి ప్రజలే తగిన గుణపాఠం నేర్పారని వ్యాఖ్య. సెల్ ఫోన్లే పెద్ద శత్రువు అన్న ప్రముఖ సైకాలజిస్టు నళిని స్టూడెంట్స్ ఎంపవర్మెంట్ కాన్ఫరెన్స్ లో తల్లిదండ్రులు విద్యార్థులకి అవగాహన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.